హాయ్ మై పీపుల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు నా ఇంకో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. దిస్ ఓన్లీ ఫర్ న్యూ మామ్స్. ఓకే, సో స్టార్టింగ్లో ఆరు పుట్టిన తర్వాత నాకు బ్రెస్ట్ ఫీడింగ్ ఎలాగో తెలియలేదు. అదంతా ఎవ్రీ మదర్కి అదొక కొత్త ఎక్స్పీరియన్స్ కదా. సో తెలియట్లేదు ఎలా ఇవ్వాలి ఏంటని. బికాస్ ఆరు ఏమో ఎక్కువ పడుకుంటుంది, నాకేమో మిల్క్ క్లాట్ అయిపోతున్నాయి, హెవీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సో ఆ టైంలో చాలామంది సజెస్ట్ చేశారనమాట. సో నేను కూడా చాలామంది అలా ఇబ్బంది పడుతూ ఉంటే గనక వాళ్ళకి కూడా నేను సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మాన్యువల్ బ్రెస్ట్ పంప్ అనమాట. సో ఇందులో 2 టైప్స్ ఉంటాయి, ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. సో ఇప్పుడు మనకంత ఆటోమేటిక్ యూజ్ అవ్వదులే అని చెప్పేసి నేను ఓన్లీ మాన్యువలే ప్రిఫర్ చేశాను అనమాట. స్టార్టింగ్లో మా హస్బెండ్ ఇదే తీసుకొచ్చారు. అంటే ఆ టైంకి ఏంటంటే చాలా ఇబ్బంది అయిపోయింది, నాకు ఇవ్వడం రావట్లేదు, బేబీ కూడా పడుకుంటుంది, నాకు ఇబ్బంది అయిపోతుంది. సో అందుకని ఏం చేయాలో తెలియక ఇది తీసుకొచ్చారనమాట. సో ఇది నాకు చాలా యూస్ఫుల్ అయింది అప్పుడు. అండ్ అది అప్పుడే కాదు, ఆ తర్వాత మోస్ట్లీ ఒక 2-3 టైమ్స్ యూస్ చేశానేమో దీన్ని అంతే. ఇప్పుడు ఆరోగ్య వ్యాక్సిన్ పడింది కదా, వ్యాక్సిన్ తర్వాత కూడా వాళ్ళు 12 అవర్స్ స్ట్రైట్గా పడుకునే ఉంటారనమాట. సో వాళ్ళు పడుకునే ఉన్నప్పుడు కూడా మళ్ళీ మనకు ఆ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను ఇది యూస్ చేసి పంప్ చేసేసి సైడ్ పెట్టేస్తాను. ఒక 1 అవర్ వరకు ఉంచుతాను. 1 అవర్‌లోపు లెగిసిందంటే ఇస్తాను, లేదంటే ఇంకా ప్లాంట్స్‌కో దేనికో వేసేస్తాననమాట. సో ఇది చాలా యూస్‌ఫుల్ అనమాట న్యూ మదర్స్‌కి. దీన్ని యూజ్ కూడా ఎలా చేయాలనేది కూడా ప్రాసెస్ ఉంటది. చాలామంది దీన్ని ఇలా 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 చేస్తారు. దీన్ని యూస్‌ఫుల్ ఎలా చేయాలంటే ఇలా 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 కాదు. ఎప్పుడైనా సరే మనం ఇలా ప్రెస్ చేసి వదలాలి. ఇలా ప్రెస్ చేసి 2-3 సెకండ్స్ ఉంచి వదలాలి. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ కంటెంట్ పడుతుందనమాట. సో నేను కొంచెం క్లోజప్‌లో చూపిస్తున్నాను చూడండి. అలా ప్రెస్ చేసి 2-3 సెకండ్స్ ఉంచి తీయాలి. అలాగా. ఇది నాకు చాలా చాలా యూస్‌ఫుల్ అయింది. న్యూ మదర్స్ ఎవరైనా నిజంగా వాళ్ళు కూడా నాలాగా ఇబ్బంది పడుంటే మీకు ఇది చాలా యూస్‌ఫుల్ ఉంటది. ఇది ఆన్‌లైన్‌లో ఉంటుంది, అమెజాన్‌లో ఉంటుంది. మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. బ్రెస్ట్ పంప్ అని కొడితే ఆటోమేటిక్‌గా ఎందులోనే వచ్చేస్తది లింక్. సో చాలా యూస్‌ఫుల్. అందరూ అనుకుంటారు యూస్‌ఫుల్ లేదు, వాడేసి ఏముండదు అనుకుంటారు. నేను ఫస్ట్ అదే అనుకునేదాన్ని, ఏముండదని చెప్పేసి. కానీ అప్పుడప్పుడు ఒక 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్ పడుకుంటుంది లైన్‌గా. ఆ టైంలో లేపినా కూడా మేడం గారికి చిరాకెక్కువనమాట. సో ఆ టైంలో లేపకుండా నేను ఇది యూజ్ చేసుకుంటాను. అంటే పెయిన్ తగ్గిపోతుంది. ఇది యూజ్ చేసుకొని ఆరు తాగితే ఒక 1 అవర్ తర్వాత లేస్తే ఆరు తాగితే తాగుతది, లేదంటే ప్లాంట్‌కేసేస్తాను. మోస్ట్‌లీ తాగదు మేడం గారు. పెట్టగానే అని ఓవర్ యాక్షన్ చేస్తదనమాట. సో ప్లాంట్స్‌కే వేసేస్తాను. అంటే వేస్ట్ అంటే మరి ఇంకా వస్తున్నాయి. మనకంత దేవుడి దయ వల్ల మనకి మంచిగానే ఉన్నాయి, ఆ ప్రాబ్లం లేదు. సో ఒకవేళ వేరే మదర్స్‌కి ఎవరికైనా గనక అలాంటిది ఉంటే గనక ఖచ్చితంగా ఇది చాలా అంటే చాలా యూస్‌ఫుల్ అనమాట. పెయిన్ కూడా అంత ఉండదు. ఫస్ట్‌లో హారబుల్ పెయిన్ వచ్చింది. అంటే అలవాటు లేదు కాబట్టి. ఇప్పుడిప్పుడు కొంచెం పర్వాలేదు. నాకు అలవాటయింది కాబట్టి బాగానే యూజ్ చేస్తున్నాననమాట. ఇది నేను 5 మినిట్స్‌లో పంప్ చేసిన మిల్క్. ఇందులో ఎంతమంది మదర్స్ వాళ్ళ ఓన్ మిల్క్ టేస్ట్ చేశారు చెప్పండి? ఆబ్వియస్ నేను కూడా టేస్ట్ చేశాను, బాగుంది కూడా. కామెంట్స్‌లో చెప్పండి. సో ఇది వ్లాగ్. నేను నెక్స్ట్ వ్లాగ్‌లో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, గోరింటాకు. గోరింటాకు కోసి, గోరింటాకు పెట్టుకొని అదంతా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.